వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో జనాభా పెంపుదల ఆవశ్యకత గురించి పదే పదే చెప్తున్నారు. జనరల్గా ఆయన ఏదైనా ఒక అంశాన్ని పట్టుకున్నారంటే దాని గురించి అదే పనిగా చెప్తూ ఉంటారు. కొంతమందికి అది అతిగా కూడా అనిపిస్తుంది. 2024లో గెలిచిన తర్వాత P4 పథకం గురించి పదే పదే చెప్పారు. స్తోమత ఉన్నవాళ్ళు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని, వాళ్ళని కూడా లిఫ్ట్ చేయాలని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. దాన్ని ఒక టాస్క్ లాగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. అధికార యంత్రాంగానికి టార్గెట్లు విధించారు. ఆ అధికారులు దత్తత విషయంలో ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చారు. ఉద్యోగులు దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విమర్శలు కూడా వచ్చినాయి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు దీన్ని తప్పుపడుతూ ఆర్టికల్స్ రాశారు. దత్తత తీసుకునే విషయంలో ఒత్తిడి సరికాదని సూచించారు. వాస్తవానికి అది మంచి ఆలోచన. సమాజంలో వెనకబడిన వర్గాలను ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ సంస్థలు కానీ దత్తత తీసుకుని వాళ్ళకి అవకాశాలు కల్పించడం, లేదా గ్రామాలను ఆ గ్రామంలో ఉన్న స్కూళ్ళను లేదంటే లైబ్రరీలను దత్తత తీసుకోవడం వల్ల మేలే జరుగుతుంది. కానీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు టార్గెట్లు పెడితే అది బూమరంగ్ అవుతుంది. అందుకే ఆ రోజున విమర్శలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఆ విమర్శలు తగ్గినాయి కూడా. P4 గురించి ఇప్పుడు కొంచెం ఆయన మాట్లాడటం కూడా తగ్గించారు. ఇప్పుడు జనాభా విషయంలో పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కూడా దాని గురించి మాట్లాడారు. ఆయన ప్రతిపాదన మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక రకంగా ఆయన ప్రతిపాదన మంచిదే. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో బర్త్ రేట్ తగ్గుతూ ఉంది. ఫలితంగా వృద్ధుల సంఖ్య పెరిగిపోయి పని చేయగలిగే యువకుల సంఖ్య తగ్గుతూ ఉంది. ఇది ఆయా దేశాలకు భారంగా మారుతుంది. ఫర్టిలిటీ రేట్ 2.1 ఉంటే వృద్ధులు యువకుల సంఖ్య సమానంగా ఉంటుంది. 2.1 కంటే తగ్గితే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగితే దేశానికి భారమే. గతంలో జనాభా అధికంగా ఉన్నందున చైనా, ఇండియా లాంటి దేశాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేశాయి. చైనా కొంచెం గట్టిగా అమలు చేయటం మూలంగా ఒకప్పుడు ప్రపంచంలో జనాభాలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్న చైనా ఇప్పుడు 2వ స్థానానికి వచ్చింది. ఇండియా మొదటి స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇండియాలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా అదుపులోకి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా కుటుంబ నియంత్రణ అమలు చేసినాయి. కానీ ఉత్తరాదిన అక్కడ ప్రభుత్వాలు ప్రజల్లో చైతన్యం తెచ్చి జనాభాని నియంత్రించలేకపోయినాయి. ఫలితంగా ఉత్తరాదిన జనాభా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో జనాభా నియంత్రణ ఇలాగే పాటిస్తే వృద్ధుల సంఖ్య పెరిగిపోయి పనిచేసే యువకులు తగ్గిపోతారు. ఉత్పాదక సామర్థ్యంతో పాటు అన్ని రంగాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటున్నారు. రాబోయే కాలంలో జనాభానే సంపద అని చంద్రబాబు చెప్తున్నారు. 3వ బిడ్డన కంటే 30,000, 4వ బిడ్డన కంటే 40,000 ఇస్తానని చెప్తున్నారు. అలాగే తల్లికి వందనం కూడా ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను, పెంచుతాను. 3వ బిడ్డన కన్నాళ్ళకి నెలకి 1,000 రూపాయల చొప్పున ఆ బిడ్డకు 5 ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందని చెప్పారు. పిల్లలను కనమంటం వరకు బాగానే ఉంది, కానీ డబ్బులు ఇస్తా అంటే మీద విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ఏమో పొదుపు చర్యలు చేపట్టండి, ఈ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని ప్రధానమంత్రి దగ్గర నుంచి చంద్రబాబు దాకా, మంత్రుల దాకా అందరూ ప్రజలకు పిలుపునిస్తా, ఇంకోవైపు పిల్లలను కంటే డబ్బులు ఇస్తా, వాళ్ళ నెల నెలా ఖర్చులు ఇస్తా అంటాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. పైగా డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్సుల డబ్బే కదా. పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి హామీలు ఇవ్వటం ఏంటని తప్పుపడుతున్నారు. ప్రధాని పిలుపుని అనుసరించి అందరూ ఖర్చులు తగ్గించుకోండి అని, ప్రభుత్వం కూడా దుబారా తగ్గించాలని చెప్తున్నారు ఆయనే. అదే సమయంలో మళ్ళీ పిల్లల కంటే డబ్బులు ఇస్తానంటాం ఏంటని విమర్శిస్తున్నారు. కొంతమంది అయితే 30,000, 40,000తో అయిపోతుందా? వాళ్ళకి మంచి చదువులు వద్దా? మంచి వైద్య సౌకర్యాలు కావాలి కదా. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేదాకా వాళ్ళని ఎవరు పోషిస్తారని ప్రశ్నిస్తున్నారు. భారతదేశం ఇప్పటికే అధిక జనాభాతో కిటకిటలాడుతుంది. ఈ దేశం వైశాల్యం 33 లక్షల చదరపు కిలోమీటర్లు. జనాభా 148 కోట్లు దాదాపు. చదరపు కిలోమీటర్కి 497 మంది ఉన్నారు ఇక్కడ. చైనా వైశాల్యం 96 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మనకంటే 3 రెట్లు ఎక్కువ భూమి ఉంది చైనాలో. అక్కడ జనాభా 142 కోట్లు, అంటే మనకంటే 6 కోట్లు తక్కువ. చదరపు కిలోమీటర్కి 150 మంది ఉన్నారు. సో ఇక్కడ మనకు భూమి తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది. చాలా ఫారిన్ కంట్రీస్లో భూమి ఎక్కువ ఉంటుంది, అమెరికాలో భూమి ఎక్కువ ఉంటుంది, జనాభా తక్కువ. రష్యాలో భూమి ఎక్కువ ఉంటుంది, జనాభా తక్కువ. కాబట్టి అక్కడ పెరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మనకు జనాభా పెరిగితే వాళ్ళకి తగినంత తాగునీరు ఉండదు, తగినంత భూమి లేదు. ఈ ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేవు. ఇప్పటికే ఈ దేశంలో నదులన్నీ కలుషితం అయిపోయినాయి. నదుల ఒడ్డున ఉన్న ప్రధాన నగరాల్లో డ్రైనేజీలన్నీ నదుల్లోకి వదిలేస్తుంటారు.
గంగా నది ఒడ్డునున్న నగరాలన్నీ గంగా నదిలోకి వదులుతాయి డ్రైనేజ్. హైదరాబాద్ డ్రైనేజ్ అంతా మూసిలో ఉంటుంది. మూసి వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది నీళ్ళు అందరూ తాగుతూ ఉంటారు. దాదాపుగా అన్ని చోట్ల అదే పరిస్థితి. డ్రైనేజీలన్నీ నదుల్లో కలుస్తాయి. ఆ నది నీళ్ళే మళ్ళీ తాగుతూ ఉంటారు. ఇంత దారుణమైన డ్రైనేజ్ సిస్టమ్స్ ఏ దేశంలోనూ ఉండవు. బహుశా ఆఫ్రికా లాంటి ఇంకా అట్టడుగు దేశాల్లో ఉంటాయేమో కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఇట్లా ఉండదు. బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రైళ్ల మీద ఎక్కి జనం ప్రయాణిస్తుంటారు సరిపడా రైళ్లు లేక. దక్షిణాదిని కూడా అదే పరిస్థితి. జనరల్ కంపార్ట్మెంట్లో ఉంటుంది. జనరల్ కంపార్ట్మెంట్లో విపరీతమైన తొక్కిసలాట ఉంటుంది. అందరికీ తెలుసు అది. సో ఉన్న జనాభాకి కనీస వసతులు లేవు. భవిష్యత్తులో యువకులు తగ్గుతారు కాబట్టి పిల్లల్ని కనమంటున్నారు. ఇప్పుడున్న యువకుల్లో ఇప్పుడు 2026లో 2020లోనో 2015లోనో అనుకుందాం, ఇప్పుడున్న యువకుల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? ప్రభుత్వాలు పోటీలు పడి సంక్షేమ పథకాలు, నిరుద్యోగ వృత్తులు ఇవ్వటం మొదలుపెట్టాక ఎవరు పనికి రావట్లా. గ్రామాల్లో వ్యవసాయాలు కుంటుపట్టడానికి ఇది ఒక రీజన్. ఉపాధి హామీ పథకంతో పనికిరాని, ఒంటికి స్వేదం పట్టని పనులు చేయించి డబ్బులు ఇచ్చి పంపుతున్నారు. దాన్ని వ్యవసాయానికి లింక్ చేయమంటే లింక్ చేయరు. అన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ. వ్యవసాయానికి లింక్ చేస్తే అటు రైతును ఆదుకున్నట్టు ఉంటుంది, ఇటు వీళ్ళకి డబ్బులు వస్తాయి. లింక్ చేయకపోవడం మూలంగా రైతులు కూడా వదిలేసి ఊరుకుంటున్నారు. వ్యవసాయం దండగా అనే పరిస్థితి వచ్చేసింది. ముందు యువకుల్లో పనిచేసే కల్చర్ పెంపొందించాలి. ఇవాళ ఇంతమంది జనాభా ఉంటేనే ఎవరు పనికి రావట్లేదు. ఉత్తరాది నుంచి, బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి కూలీలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అమరావతి నిర్మాణ పనులే అందుకు ఉదాహరణ. దక్షిణాది రాష్ట్రాల్లో సిటీల్లో హోటళ్ళు, దుకాణాలు, లేదంటే మాల్స్, వీటిల్లో పనిచేసే వాళ్ళంతా కూడా నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. లోకల్ వాళ్ళు ఎవరు ఉండరు. లోకల్ వాళ్ళు పనులకు రారు, పనులు చేయరు. 1980లో 90లో ఇప్పుడున్న జనాభా కంటే తక్కువ జనాభా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలకు, పనులకు కూలీలు బాగానే దొరికేవాళ్ళు, పనులు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు జనాభా పెరిగాక చిన్న ఉద్యోగాలకు, కూలీలకు కరువు వచ్చింది. కారణం ఏంటో అన్ని రాజకీయ పార్టీల నేతలకు తెలుసు, కానీ దాని గురించి మాట్లాడితే ఓట్లు పోతాయనే భయం. జనాభాని పెంచడం ఒక్కటే మార్గం కాదు. ఉన్న జనాభాని ఒళ్ళోంచి పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. రేపు పొద్దున పెరిగిన జనాభాని కూడా ఒళ్ళోంచి పనిచేసేలాగా వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. అప్పుడే దేశం, సమాజం బాగుపడతాయి. Like, share and subscribe to Rajaniti channel.